హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఐరన్ బార్ ఉపయోగించి దాన్ని మ్యాగ్నెట్గా ఎలా తయారు చేస్తో చూద్దామండి. ఫస్ట్గా ఒక మెత్తటి ఇనుము అంటే సాఫ్ట్ ఐరన్ బార్ తీసుకుని దీనికి ఈ సైడు రెండు వైర్లు అనేది కనెక్ట్ చేయండి, ప్లస్కి మైనస్కి. అలాగే ఈ రెండు వైర్లు ఒక బ్యాటరీ కనెక్ట్ చేయండి. బ్యాటరీకి ప్లస్ పోల్ మైనస్ పోల్ కనెక్ట్ చేయండి. బ్యాటరీలో కరెంట్ ఎప్పుడు ఏముంటుందంటే ఆల్వేస్ డీసీ కరెంట్ ఉంటుందండి. ఎప్పుడు కూడా బ్యాటరీలో డీసీ కరెంట్ ఉంటుందన్నమాట. బ్యాటరీలో ఉన్న యాసిడ్ ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కనెక్ట్ అయ్యి అది డైరెక్ట్ కరెంట్గా మారుతుంది అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ డీసీ కరెంటు ప్లస్కి మైనస్ ద్వారా ఇలా పంపామో కొంతసేపటికి ఈ రెండు కనెక్షన్ తీసేసిన తర్వాత ఐరన్ బార్ చూస్తే ఇది మ్యాగ్నెట్కి యాక్ట్ చేస్తుంది అన్నమాట. అందువల్ల ఈ సాఫ్ట్ ఐరన్ నుంచి మ్యాగ్నెట్ బార్కి ఇలా కనెక్ట్ అవడం వల్ల ఇది మ్యాగ్నెట్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే మ్యాగ్నెటిజం.